వెల్కమ్ టు ఆల్ వ్యూవర్స్. నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టాపిక్ ఏమిటంటే 4+4 కాయిల్స్ పెడస్టల్ ఫ్యాన్కి వైండింగ్ కాయిల్స్ తయారు చేసేటప్పుడు స్పీడ్ కంట్రోల్ స్టెప్స్ ఎలా తీసుకోవాలి అనే అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక లేటు చేయకుండా వీడియోలోకి వెళదాం. ముందుగా మనం రన్నింగ్ కాయిల్స్ని తయారు చేద్దాం. ఇక్కడ మనకి గేజ్ మరియు టర్న్స్తో పని లేదు. కేవలం కాయిల్స్ని సిరీస్తో ఎలా తయారు చేయాలి, వైండింగ్ కాయిల్స్లో స్పీడ్ కంట్రోల్ స్టెప్స్ ఎలా తీయాలి అనే అంశాల గురించి మాత్రమే తెలుసుకుందాం. కాయిల్ తయారు చేయటం పూర్తి అయిన తరువాత కాయిల్కి రెండు వైపులా దారంతో టైట్ చేయండి, వీడియోలో చూపుతున్న విధంగా. ఒక కాయిల్ నుండి ఇంకొక కాయిల్కి బంధాన్ని కలిగి ఉన్న ఈ వైర్ని మనం సిరీస్ వైర్ అని అంటాం. టెక్నికల్ పదంలో సిరీస్ వైర్ అని, వాడుక పదంలో కంటిన్యూటీ వైర్ అని అంటాం. ఈ కంటిన్యూటీ వైర్స్ అన్నీ కూడా ఒకే వైపుకు వచ్చేలా చూసుకోండి. రన్నింగ్ వైండింగ్ మూడో కాయిల్ తయారు చేయటం పూర్తి అయింది. కాయిల్ కంప్లీట్ అయిన తర్వాత, తయారు చేయటం కంప్లీట్ అయిన తర్వాత వీడియోలో చూపుతున్న విధంగా కాయిల్కి రెండు వైపులా దారంతో టైట్ చేయండి. కంటిన్యూటీ వైర్లన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలా చూసుకోండి. రన్నింగ్ వైండింగ్ నాలుగో కాయిల్ కూడా తయారు చేయటం పూర్తి అయింది.
ఇప్పుడు మనం స్టార్టింగ్ కాయిల్స్ తయారు చేయటం తెలుసుకుందాం. స్టార్టింగ్ కాయిల్ మొదటి కాయిల్ తయారు చేయటం పూర్తి అయింది. పూర్తి అయిన తర్వాత రెండు వైపులా దారంతో టైట్ చేయండి. చూసారు కదా, కంటిన్యూటీ వైరు ఒకే వైపుకి వచ్చేటట్టు చూసుకోండి. స్టార్టింగ్ వైండింగ్ రెండో కాయిల్ తయారు చేయటం పూర్తి అయింది. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ రెండవ కాయిల్ పూర్తి అయిన తర్వాత వీడియోలో చూపుతున్న విధంగా ఒక లూపింగ్ని తీసుకోండి. దీనిని మనం ఫస్ట్ లూపింగ్ వైర్ అని పిలుస్తాం. ఇది స్లో స్పీడ్ వైర్ అని కూడా అంటాం. ఇప్పుడు మూడో కాయిల్ని తయారు చేస్తున్నాం. మూడో కాయిల్ కూడా తయారు చేయటం పూర్తి అయింది. రెండు వైపులా దారంతో టైట్ చేస్తున్నాము. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ మూడో కాయిల్ను తయారు చేయటం పూర్తి అయిన తర్వాత మరొక లూపింగ్ తీసుకుంటున్నాం వీడియోలో చూపుతున్న విధంగా. అలా వైర్ని తీసుకుని మెలివేయండి. దీనిని మనం సెకండ్ లూపింగ్ వైర్ అంటాం. ఇది మీడియం స్పీడ్ వైర్. చూస్తున్నారు కదా నేను లూపింగ్ ఏ విధంగా తీసుకుంటున్నాను అనేది. ఇప్పుడు నాలుగో కాయిల్ని తయారు చేస్తున్నాం. మీకేమైనా సందేహాలు ఉన్నాయడలా కామెంట్ చేయండి, నేను మీకు సమాధానం ఇస్తాను. స్టార్టింగ్ వైండింగ్ 4 కాయిల్ని తయారు చేయటం పూర్తి అయింది.
ఈ స్టార్టింగ్ వైండింగ్ కాయిల్ సెట్కి 4 వైర్లు బయటకు వస్తాయి. 1 2 3 4 చూసారు కదా, 1 2 3 4. అవి ఏమిటంటే ఇన్నర్ వైరు, అవుటర్ వైరు, ఫస్ట్ లూపింగ్ వైరు, సెకండ్ లూపింగ్ వైరు. రన్నింగ్ స్టార్టింగ్ కాయిల్ సెట్లు 2 పూర్తయినాయి. చూసారు కదా, మనం వైండింగ్లోనే స్పీడ్ కంట్రోల్ స్టెప్స్ ఎలా తీసుకున్నాం అనేది మీకు స్పష్టంగా అర్థమై ఉంది. ఇప్పుడు మనం సిరీస్ వైర్ ఒక కాయిల్ నుండి వేరొక కాయిల్కి ఏ విధంగా కంటిన్యూటీ కలిగి ఉందనేది ఈ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. R1 రన్నింగ్ కాయిల్ 1, R2 రన్నింగ్ కాయిల్ 2, R3 రన్నింగ్ కాయిల్ 3, R4 రన్నింగ్ కాయిల్ 4, S1 స్టార్టింగ్ కాయిల్ 1, S2 స్టార్టింగ్ కాయిల్ 2, S3 స్టార్టింగ్ కాయిల్ 3, S4 స్టార్టింగ్ కాయిల్ 4. సిరీస్ వైరు R1 నుండి R2కి వీడియోలో చూపుతున్న విధంగా కంటిన్యూటీ కలిగి ఉంది. ఈ కంటిన్యూటీ వైర్ని మనం సిరీస్ వైర్ అని కూడా అంటాము. అదేవిధంగా R2 నుండి R3కి కంటిన్యూటీ కలిగి ఉంది. ఇదే విధంగా R3 నుండి R4కు కంటిన్యూటీ కలిగి ఉంది. ఇక్కడ మనకి రన్నింగ్ కాయిల్ సెట్లో ఒక ఇన్నర్ లీడు, ఒక అవుటర్ లీడు మాత్రమే ఉన్నాయి బయట. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ గురించి చూద్దాం. ఇప్పుడు R1 నుండి R2కి ఈ విధంగా కంటిన్యూటీ కలిగి ఉంది. ఇప్పుడు S2 కాయిల్ తయారు చేయటం పూర్తయిన తర్వాత వీడియోలో చూపుతున్న విధంగా, డయాగ్రామ్లో చూపుతున్న విధంగా మనం ఇక్కడ ఒక లూపింగ్ను తీసుకున్నాం. అలా బయటికి లాగి ఈ విధంగా ఇక్కడ మెలివేసాము. దీన్ని ఫస్ట్ లూపింగ్ వైర్ అనుకుంటాం. తరువాత స్టార్టింగ్ కాయిల్ 3 తయారు చేయటం పూర్తి అయిన తర్వాత మనం మరొక లూపింగ్ని తీసుకున్నాం. ఈ విధంగా దీనిని మనం సెకండ్ లూపింగ్ వైర్ అని అంటాం. ముందుగా తీసుకున్న వైర్ని మనం ఫస్ట్ లూపింగ్ వైర్ అని, తరువాత తీసుకున్న దానిని సెకండ్ లూపింగ్ వైర్ అని అంటాము. ఈ స్టార్టింగ్ కాయిల్ సెట్లో మనకి ఒక ఇన్నర్ లీడు, ఒక అవుటర్ లీడు, ఫస్ట్ లూపింగ్ వైరు, సెకండ్ లూపింగ్ వైర్లు అనే 4 వైర్లు మనకి కనెక్షన్స్ కోసం బయటకు వచ్చినాయి. ఇక్కడ మనకి రన్నింగ్ కాయిల్ సెట్లో 2 వైర్లు, స్టార్టింగ్ కాయిల్ సెట్లో 4 వైర్లు కనెక్షన్స్ కోసం బయటికి వచ్చినాయి.
ఈ విధంగా మనం వైండింగ్ కాయిల్ సెట్లని తయారు చేశాము. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.